ఇలా చూసారా? పెప్పర్ రసం, మిరియాల చారు, మిరియాల రసం. భోజనంలో ఒక్క ముద్ద అయినా రసంతో తినకపోతే చాలామందికి మనలో అస్సలు భోజనం చేసిన తృప్తి ఉండదు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఫ్లేవర్స్ ఆఫ్ హోమ్ మేడ్. ఇవాల్టి మన రెసిపీ సింపుల్, హెల్దీ అండ్ టేస్టీ రసం. అదే పెప్పర్ రసం. జ్వరం చేసినప్పుడు, నోటికి ఎలాంటి రుచి తెలియనప్పుడు, భోజనం జీర్ణం అవ్వడానికి ఇలాంటి పెప్పర్ రసం రెడీ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. నాన్ వెజ్ తిన్న తర్వాత ఈ పెప్పర్ రసం తీసుకుంటే హెవీనెస్ ఉండదు. భోజనం చేసిన తర్వాత తృప్తిగా కూడా ఉంటుంది. హోటల్స్లో భోజనం చేస్తున్నప్పుడు రసంతో తింటుంటే రసం ఎంత బాగుందో అనుకుంటాం కదా. మనం ఇప్పుడు అదే హోటల్ స్టైల్లో పెప్పర్ రసం, మిరియాల చారు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేసేయండి. కావాల్సిన పదార్థాలు: టొమాటోస్ 2, చింతపండు లెమన్ సైజ్, సన్నవి 8 నుంచి 10 వెల్లుల్లి రెబ్బలు, అరకప్పు కరివేపాకు, కొత్తిమీర కావలసినంత, కచ్చపచ్చగా దంచుకున్న అంటే కోర్స్లీ గ్రైండ్ చేసుకున్న మిరియాల పొడి 1 స్పూన్, జీలకర్ర పొడి అంటే వేయించిన జీలకర్ర పొడి 1 స్పూన్, ఇంగువ 1/2 టీ స్పూన్, ఎండుమిరప 5 నుంచి 6, పసుపు 1/2 టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడా. పోపు పెట్టడానికి 1/4 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/4 టీ స్పూన్ మెంతులు, ఆయిల్ 2 స్పూన్లు. ముందుగా చింతపండుని కాసేపు వాటర్లో నానబెట్టుకుని అందులో నుంచి ఇలా జ్యూస్ని రెడీ చేసుకోవాలి. జ్యూస్ రెడీ చేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుంటున్నాను. ఆ తర్వాత కొన్ని కరివేపాకులు, తర్వాత టొమాటోస్ని ఇలా చేతిలోకి తీసుకుని కాస్త మ్యాష్ చేసి ఇందులో యాడ్ చేసుకోవాలి. టొమాటో ముక్కలు కొంచెం పెద్దవిగా ఉంటే సరిపోతుంది. టొమాటోస్ మ్యాష్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని అన్నింటినీ ఇలా చేత్తో మ్యాష్ చేసుకుని ఇందులో ఒక 600 ml వాటర్ని పోసి రెడీ చేసుకోవాలి. టొమాటో రసం చేసేటప్పుడు టొమాటోస్ని ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకుని రసం చేసుకుంటే బాగుంటుంది కదా. పెప్పర్ రసంలో ఇలా పచ్చి టొమాటోస్ యాడ్ చేసుకుంటే రుచిగా ఉంటుంది. తర్వాత ఒక ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో పోపు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడుతుండగానే ఎండుమిరప ఒక 5 నుంచి 6 వేసుకుంటున్నాను. మిరప కాస్త వేగగానే ఇందులో కరివేపాకు వేసుకోవాలి. తర్వాత ఇలా కచ్చపచ్చగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకోవాలి. వెల్లుల్లి కాస్త దూరగా వేయించుకోవాలి. మరీ ఎక్కువ మాడిపోయే విధంగా కాకుండా లైట్గా కొంచెం దూరగా వేయించుకుంటే రసం టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక మంచి బాయిల్ వచ్చే వరకు వెయిట్ చేసుకోవాలి. ఫ్రై అయిన వెల్లుల్లి వాటర్తో బాయిల్ చేసినప్పుడు అరోమా చాలా చక్కగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుంటున్నాను. తర్వాత కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇంతకుముందు మనం చింతపండు రసంలో కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాం కదా, ఇక్కడ కొంచెం పసుపు యాడ్ చేసుకుంటాను. ఇక్కడ ఇలా యాడ్ చేయడం వల్ల రసానికి మంచి కలర్ వస్తుంది. ఇవన్నీ కలిపి కాసేపు బాయిల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న చింతపండు రసం అంటే టొమాటోస్, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ వేసి రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అది ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. టొమాటో రసం చేసేటప్పుడు టొమాటోస్ ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకుని రసం చేసుకుంటాం కదా. పెప్పర్ రసంలో ఇలా పచ్చి టొమాటోస్ యాడ్ చేసుకుంటే రుచిగా ఉంటుంది. ఇక్కడ ఉప్పు అవసరం అనుకుంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. మనం టేస్ట్కి తగ్గట్టుగా అవసరం అనుకుంటే ఇందులో ఈ స్టేజ్లో కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. రసం కొంచెం స్ట్రాంగ్గా ఉంది అనిపించినప్పుడు, కాస్త లైట్గా ఉంటే బాగుంటుంది అనుకున్నప్పుడు రుచికి తగ్గట్టుగా మనం ఇక్కడ కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని చక్కగా బాయిల్ చేసుకోవాలి. మనం యాడ్ చేసుకున్న ఈ జ్యూస్ పచ్చి వాసన పోయే వరకు, అంటే చింతపండు రసం యాడ్ చేసుకున్నాం కదా, టొమాటోస్, చింతపండు రసం అవన్నీ కలిపి, సో ఇది పచ్చి వాసన పోయే వరకు బాయిల్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. చక్కగా పచ్చి వాసన పోయే వరకు బాయిల్ చేసుకున్న తర్వాత ఇలా చూసారా, టొమాటోస్ ఇలా పైకి తేలుతాయి.
సో మన రసం టొమాటోస్ ఇలా పైకి తేలితే చక్కగా బాయిల్ అయినట్టే. ఇక్కడ పచ్చివాసన పోయి మన రసం చక్కగా బాయిల్ అయిపోయాయి కదా! ఇప్పుడు ఫ్లేమ్‌ని లోలో పెట్టుకుందాం. ఈ స్టేజ్‌లో మనం కరివేపాకుని యాడ్ చేసుకుందాం. తర్వాత మిరియాల పొడిని వేసుకుందాం. మిరియాల పొడి మరీ పౌడర్‌గా కాకుండా కొంచెం ఇలా పలుకులు పలుకులుగా ఉండాలి. అప్పుడు రసం చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఇక్కడ 1 స్పూన్ మిరియాల పొడిని యాడ్ చేసుకున్నాను. తర్వాత కొంచెం ఇంగు కూడా వేసుకోవాలి. ఆ తర్వాత ఈ పెప్పర్ రసానికి ఎంతో అరోమాని తీసుకొచ్చే జీలకర్ర పొడిని 1 స్పూన్ వేసుకుంటున్నాను. ఇక్కడ జీలకర్ర పొడి ఫ్రై చేసిన జీలకర్ర పొడి అయితే చాలా బావుంటుంది. ఇక్కడ నేను ఫ్రై చేసిన జీలకర్ర పొడిని 1 స్పూన్ వేసుకున్నాను. ఇవన్నీ యాడ్ చేసుకుని లో ఫ్లేమ్‌లో ఒక 2 నిమిషాల పాటు బాయిల్ చేసుకొని ఫ్లేమ్‌ని ఆఫ్ చేసుకోవాలి. ఇవన్నీ పౌడర్స్ అంటే మిరియాలు, జీలకర్ర ఇవి యాడ్ చేసిన తర్వాత రసాన్ని ఎక్కువసేపు తెరలనివ్వకూడదు. జస్ట్ ఒక చిన్న బాయిల్ రాగానే ఫ్లేమ్‌ని ఆఫ్ చేసుకోవాలి. ఫైనల్‌గా కొంచెం ఫ్రెష్ కొత్తిమీరని కూడా స్ప్రింకిల్ చేసుకున్నాను. అంతే అండి. ఎంతో రుచికరమైన హెల్తీ, అరోమాటిక్, యమ్మీ, డెలిషియస్ మిరియాల రసం, మిరియాల చారు, పెప్పర్ రసం మన టేస్టీ హోటల్ స్టైల్ పెప్పర్ రసం తయారైపోయింది. వేడివేడిగా సర్వ్ చేసుకొని అన్నంతో తింటే చాలా బావుంటుంది. సూప్‌లా కూడా దీన్ని తీసుకోవచ్చు. ఇంకొక ఈజీ అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు ఉంటాను మరి.